హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం సెప్టెంబర్ 2వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ ఈయన యొక్క నేతృత్వంలో జమిలీ ఎన్నికలకి సంబంధించి అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక, వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. త్వరలోనే దీంట్లో ఉన్నటువంటి సభ్యుల్ని కూడా నియమిస్తారు. అయితే దీని ప్రకారం మనం చూస్తే లోక్సభకి ముందస్తుగానే ఈ ఎన్నికలనేవి వస్తాయా? ఒకవేళ ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే రాష్ట్రాల శాసనసభ ఎన్నికలన్నింటినీ కూడా ఒకటేసారి నిర్వహించటం, అలా ఏమైనా ఇప్పుడు లోక్సభకి ముందస్తు ఎన్నికలు వస్తాయా అన్నట్టుగా ఇక్కడ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ చూస్తే ఏ రాష్ట్ర అసెంబ్లీ గడువు ఎప్పుడు ముగుస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. చూడండి, 2023 డిసెంబర్ నాటికి మిజోరాం గడువు ముగుస్తుంది. జనవరి 2024 నాటికి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఈ రాష్ట్రాల గడువులు ముగుస్తాయి. అందుకే ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరంలోనే ఈ 5 రాష్ట్రాలకి ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. దాని తర్వాత చూడండి, 2024లో జూన్కి ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం ఈ రాష్ట్రాల యొక్క అసెంబ్లీ గడువు అనేది ముగుస్తుంది. అలాగే 2024 నవంబర్కి హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల యొక్క అసెంబ్లీ గడువు అనేది ముగుస్తుంది. అలా మనం చూస్తే ఇదిగో చూడండి, 2028 మే వరకు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ గడువులు అనేవి ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అనేసి తీసుకొచ్చారంటే, అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ని కనుక తీసుకొస్తే అప్పుడు ఈ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దవుతాయి. దాని స్థానంలో మళ్ళీ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. మనం చూస్తే జమ్మూ కాశ్మీర్ని రాష్ట్రం నుంచి యూనియన్ టెరిటరీగా విడగొట్టిన తర్వాత జమ్మూ కాశ్మీర్, లదాఖ్ వీటికి ఇప్పటిదాకా ఎన్నికలు జరగలేదు. మరి వాటి మీద ఎలా ముందడుగేస్తారన్నటువంటిది చూడాల్సింది. చూడండి, ఈ ప్రస్తుతం ఏదైతే విధానం జరుగుతోందో ఎన్నికలకి సంబంధించి, ఇలా లోక్సభకి 5 ఏళ్లకు ఒకసారి కనుక ఎన్నికలు జరిగితే ప్రతి సంవత్సరం కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అంటే ఎన్నికలు జరగటం, దానివల్ల పరిపాలన మరియు అభివృద్ధి కార్యకలాపాల మీద ప్రభావం అనేది పడుతోంది. అయితే దేశవ్యాప్తంగా ఒకేసారి కనుక ఎన్నికలు నిర్వహించారనుకోండి, అంటే జమిలీ ఎన్నికలు లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటాం. దీనివల్ల ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అన్నట్టుగా ప్రభుత్వం వాదన. అయితే దీని మీద గతంలో కొన్ని కమిటీలు ఉన్నాయి. ఏంటి ఆ కమిటీలు అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. ఏమేం కమిటీలు ఉన్నాయి చూడండి. ఒకటి జస్టిస్ బిపి జీవన్ రెడ్డి, ఈయన నేతృత్వంలోని లా కమిషన్ 1999లో ఎన్నికల చట్టాల సంస్కరణల మీద 170వ నివేదిక ఇచ్చింది. అందులో జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అన్నట్టుగా చెప్పింది. అలాగే 2015 డిసెంబర్లో న్యాయశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం అన్నటువంటిది తన యొక్క 79వ నివేదికలో కూడా దీని గురించి చెప్పింది. 2017 నవంబర్లో అప్పటి నీతి ఆయోగ్ సభ్యుడు ఓఎస్డీ అయినటువంటి వివేక్ దేబ్రాయ్, అలాగే అశోక్ దేశాయ్లు వీళ్ళు కూడా జమిలీ ఎన్నికల మీద నీతి ఆయోగ్ తరపున విశ్లేషణ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు ఇలా జమిలీ ఎన్నికల్ని నిర్వహించాలి అంటే పార్లమెంట్తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకి కూడా ఎన్నికలు నిర్వహించాలి. కానీ వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీల అధికారిక గడువులు వేరువేరుగా ఉన్నాయి. వాటిని జనరల్ ఎలక్షన్స్లో కలపాలి అంటే ఈసారి మాత్రమే కాకుండా తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలతో కలపాలన్నా కూడా కొన్ని రాష్ట్రాల యొక్క అసెంబ్లీల గడువుని పెంచడం, ఇంకొన్నింటికి తగ్గించడం లాంటివి చేయాలి. అలాగే లోక్సభ ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా కూడా ఈ మార్పులు అనేవి తప్పవు. కానీ అది అనుకున్నంత సులభం కాదు. దీనికి రాజ్యాంగపరంగా చాలా అవరోధాలు అనేవి ఉన్నాయి. మనం చూస్తే 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాలి. దాంతోపాటు కొన్ని రాజ్యాంగ సవరణలు కూడా చేయాల్సి ఉంటుంది. దానికి పార్లమెంట్ ఆమోద ముద్ర వేయాలి. మరి దీంట్లో ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి అనేసి చూస్తే, మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మాత్రమే కాదు, సమాఖ్య వ్యవస్థ కూడా, అంటే ఫెడరల్ వ్యవస్థ కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వాల మాటకు కూడా ఇక్కడ విలువ ఉంటుంది. కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోదు. అంటే ఇక్కడ ఏంటి, మనము ఆర్టికల్ 368 అనేసి మనకుంది. ఏంటి ఇది ఆర్టికల్ 368 అన్నటువంటిది? రాజ్యాంగ సవరణలకు సంబంధించి. అయితే దీని ప్రకారం రాజ్యాంగ సవరణలకు సంబంధించి పార్లమెంట్ 2/3 మెజారిటీతో ఆమోదించాలి. దాన్ని దేశంలో ఉన్నటువంటి సగం రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఆమోదిస్తూ తీర్మానం చేయాల్సి ఉంటుంది. అయితే సవరణ చేయాల్సినటువంటి అధికరణలేంటి? ఒకటి ఆర్టికల్ 83 అన్నటువంటిది, ఇది లోక్సభ మరియు రాజ్యసభ యొక్క కాల పరిమితికి సంబంధించినటువంటి ఆర్టికల్. దీనిని రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్టికల్ 83(2)(11) అన్నటువంటిది, అంటే ముందే కుదిస్తే తప్ప లోక్సభ 5 ఏళ్ల గడువును నిర్దేశించేటటువంటిది.
ఈ ఆర్టికల్ 83(2) క్లాజ్ 11 అన్నటువంటిది. అలాగే ఆర్టికల్ 172(1) ఇది రాష్ట్రాల యొక్క అసెంబ్లీ గడువులకి 5 ఏళ్ల గడువుని నిర్దేశించేది. అలాగే ఈ ఆర్టికల్ 83(2) అన్నటువంటిది అత్యయిక సమయంలో అంటే ఎమర్జెన్సీ టైంలో సభ యొక్క కాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంట్ చట్టం ద్వారా వీలు కల్పిస్తుంది. అలాగే ఆర్టికల్ 172(1) అనేది రాష్ట్రాల అసెంబ్లీలకి కూడా ఇలాగా అత్యయిక సమయంలో సభ కాల పరిమితిని ఏడాదికి మించకుండా చట్టం ద్వారా వీలు కల్పిస్తుంది. అలాగే ఆర్టికల్ 85(2)(b) అన్నటువంటిది రాష్ట్రపతి లోక్సభని రద్దు చేసే అధికారాన్నిచ్చింది. అలాగే ఆర్టికల్ 174(2)(b) కింద రాష్ట్ర అసెంబ్లీలని రద్దు చేసేటటువంటి అధికారం గవర్నర్కుంది. అలాగే ఆర్టికల్ 356 కింద రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకి వీలు కల్పించేటటువంటి ఈ ఆర్టికల్ 356 అన్నటువంటిది. వీటన్నింటినీ సవరించాల్సి ఉంటుంది. వీటిని సవరించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలు లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్ని నిర్వహించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఆదిత్య L1కి సంబంధించి ఇస్రో ఇవాళ ప్రయోగాన్ని చేపట్టబోతోంది. ఆ నేపథ్యంలోనే ఈ ఆర్టికల్. సూర్యుడి మీద పరిశోధనలు ఎందుకు అన్నట్టుగా ఇక్కడ చూస్తే, సూర్యుడు హైడ్రోజన్ మరియు హీలియంతో కూడినటువంటి ఒక నక్షత్రం. అయితే సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలన్నింటినీ కూడా అలా కక్షల్లో పట్టి ఉంచుతోంది, అవునా? అయితే సూర్యుడి నుంచి ఎప్పుడు రేడియోధార్మికత, వేడి, ఆవేశిత అణువులు ఇలాంటివన్నీ విడుదలవుతూ ఉంటాయి. వాటి ప్రభావం మన భూమి మీద కూడా ఉంటుంది. అంతేకాకుండా సూర్యుడి నుంచి వచ్చేటటువంటి రేణువుల్ని సోలార్ విండ్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే అందులో శక్తివంతమైనటువంటి ప్రోటాన్స్ అనేసి ఉంటాయి. మనం చూస్తే ఈ సౌర కుటుంబం మొత్తం ఈ సోలార్ విండ్స్తో పాటు సూర్యుడి యొక్క అయస్కాంత క్షేత్రం అనేటటువంటిది ఆవరించుంటుంది. అయితే సూర్యుడి యొక్క ఈ అయస్కాంత క్షేత్రం ఇతర అంశాల్లో వచ్చే మార్పుల వల్ల సౌర తుఫాన్లు అనేవి వస్తాయి. సోలార్ స్ట్రామ్స్ అనేసి పిలుస్తాము. అలాంటి పరిణామాల వల్ల సూర్యుడి నుంచి సౌర జ్వాలలు అనేసి, అంతేకాకుండా ప్లాస్మా, ఆవేశిత అణువులు ఇవన్నీ అంతరిక్షంలోకి వస్తుంటాయి. అలాంటి పరిణామాల్లో ప్రధానమైనటువంటిది కరోనల్ మాస్ ఎజెక్షన్ అన్నటువంటిది. దీన్నే సౌర కంపం అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే వీటిలో కొన్ని భూమి వైపుగా కూడా రావచ్చు. మరి వీటన్నింటినీ అధ్యయనం చేసేందుకు ఇప్పుడు ఆదిత్య L1ని మనం ప్రయోగిస్తున్నాం. అయితే ఇందులోకి వచ్చేసరికి ఆదిత్య L1లో సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అని, సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అని, హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అనేసి, అలాగే ఆదిత్య సోలార్ అండ్ విండ్ పార్టికల్స్ ఎక్స్పెరిమెంట్ అనేసి, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య అనేసి, అలాగే మ్యాగ్నెటోమీటర్, ఇలా మొత్తము 7 పరికరాలు ఇందులో ఉన్నాయి. అయితే ప్రయాణం ఎలాగా? ఆదిత్య L1 అన్నటువంటిది PSLV C-57 రాకెట్ ద్వారా ప్రయోగించబోతున్నారు. ఇది భూమి దిగువ కక్షలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత దాన్ని దీర్ఘవృత్తాకార కక్షల్లోకి పంపించి ఆ తర్వాత L1 బిందువుపైకి ఆదిత్యాన్ని నడిపించటం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో భూమి యొక్క గురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతం నుంచి ఈ ఆదిత్య అన్నటువంటిది దాటి వెళ్తుంది. దాని తర్వాత క్రూజ్ దశ అనేది ప్రారంభమవుతుంది. అలా 4 నెలలు ప్రయాణించిన తర్వాత ఈ ఆదిత్య L1 అన్నటువంటి ఉపగ్రహం L1 బిందువుని చేరుకుంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పట్టణ వరదలు లేదా అర్బన్ ఫ్లడ్స్కి సంబంధించి. అర్బన్ ఫ్లడ్ అంటే ఏంటి? ఒక నార్మల్గా డ్రైనేజ్ సిస్టమ్స్ ఏవైతే ఒక అర్బన్ ఏరియాలో ఉంటాయో వాటి కెపాసిటీకి మించి గనక రెయిన్ఫాల్ వస్తే దాంతో ఏమవుతుంది? ఆ ఏరియాలో ల్యాండ్, ప్రాపర్టీ ఇనండేషన్ అనేది జరుగుతుంది. అంటే ఎస్పెషల్గా సిటీస్ అంటే డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్లో గనక ఇలా ఫ్లడ్స్ వస్తే వాటిని మనం అర్బన్ ఫ్లడ్స్ అనేసి పిలుస్తాము. అయితే ఇక్కడ అర్బన్ ఫ్లడ్స్ రావటానికి ఉన్నటువంటి కాజెస్ ఏంటి అనేసి చూస్తే వీటిలో మెటీరియలాజికల్ ఫ్యాక్టర్స్ అని, హైడ్రలాజికల్ ఫ్యాక్టర్స్ అని, హ్యూమన్ ఫ్యాక్టర్స్ అనేసి చెప్తాము. మెటీరియలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏమేమి ఉంటాయి చెప్పండి? రెయిన్ఫాల్, సైక్లోనిక్ స్ట్రామ్స్, స్మాల్ స్కేల్ స్ట్రామ్స్, టెంపరేచర్ వల్ల, అలాగే స్నోఫాల్, స్నో మెల్ట్ ఇలాంటి వాటి వల్ల అర్బన్ ఫ్లడ్స్ అనేవి వస్తాయి. హైడ్రలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? సాయిల్ మాయిశ్చర్ లెవెల్ని బట్టి, అలాగే గ్రౌండ్ వాటర్ లెవెల్ అన్నటువంటిది, అలాగే న్యాచురల్ సర్ఫేస్ యొక్క ఇన్ఫిల్ట్రేషన్ రేట్ ఎలా ఉంది అనేసి, అలాగే ఇంపర్వియస్ కవర్ అంటే ఏంటి? కాంక్రీట్ జంగిల్స్ అనేసి పిలుస్తూ ఉంటాం కదా. సో కాంక్రీట్తో పూర్తి చేయటం వల్ల నీరు లోపలికి ఇంకదు, దాంతో పైనే నిలిచిపోతాయి అలాగా. లేదంటే ఛానల్ క్రాస్ సెక్షనల్ షేప్, రఫ్నెస్ దీన్ని బట్టి. అంతేకాకుండా మనం చూస్తే ఈ ఓవర్ బ్యాంక్ ఫ్లో ఏదైతే ఉంటుందో అంటే నదీ తీరంకి సంబంధించి ఆ ఫ్లో అనేది ఎలా ఉంది అన్నట్టుగా.
అంతేకాకుండా ఈ రన్ ఆఫ్ ఏదైతే ఉంటుందో, రన్ ఆఫ్ అంటే ఏంటి, ఎక్సెసివ్గా వచ్చినటువంటి వాటర్ పక్కకి వెళ్ళిపోతుంది కదా, దాన్ని రన్ ఆఫ్ అనేసి పిలుస్తాం. ఆ రన్ ఆఫ్ అనేది ఎలా ఉంది అన్న దాన్ని బట్టి. అలాగే ఎక్కువ వాటర్ నిలిచిపోతే డ్రైనేజ్ సిస్టమ్ అనేది నిలిచిపోతుంది వీటన్నింటి వల్ల. మరి హ్యూమన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ముందుగా అర్బనైజేషన్ అన్నటువంటిది మనం చెప్పాలి. అంటే ఏంటి, ఫ్లడ్ ప్లెయిన్స్ని ఇష్టం వచ్చినట్టుగా ఆక్యుపై చేసుకుని అక్కడ నిర్మాణాలని కట్టుకోవటం, అంతేకాకుండా సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేసుకోకపోవటం, డ్రైనేజ్ని ఎఫిషియెంట్గా కట్టకపోవటం, క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఒక కారణం. అలాగే డ్యామ్స్ నుంచి సడన్గా వాటర్ రిలీజ్ చేయటం వల్ల ఫ్లడ్స్ అనేవి వస్తాయి. అంతేకాకుండా మనం చూస్తే ఈ ఏమంటాము, అర్బన్ హీట్ ఐలాండ్ అనేసి పిలుస్తూ ఉంటాం. అంటే ఏంటి, అర్బన్ ఏరియాస్లో ఎక్కువ హీట్ అనేది ఉంటుంది. హీట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువ అక్కడ ప్రెసిపిటేషన్ రావడానికి వీలవుతుంది. తక్కువ టైంలో ఎక్కువ ప్రెసిపిటేషన్ వచ్చి ఆ వాటర్ ఎటు వెళ్ళటానికి కనుక దారి తోచకపోతే అప్పుడు అవి రోడ్ల మీద నిలిచిపోతాయి. వాటిని మనం అర్బన్ ఫ్లడ్స్ అనేసి పిలుస్తాము. అయితే వీటి యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి, ఒకటి లైఫ్ మరియు ప్రాపర్టీ అనేది పోతుంది. రెండవది ఎకలాజికల్ గాను అలాగే ఎన్విరాన్మెంటల్ గాను ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. రివర్ బ్యాంక్ ఎరోజన్ అనేది వస్తుంది. అలాగే హ్యూమన్ హెల్త్ మీద, అనిమల్ హెల్త్ మీద ఎఫెక్ట్ అనేటటువంటిది కనపడుతుంది. అలాగే మనం చూస్తే సైకలాజికల్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. సైకలాజికల్ ఇంపాక్ట్స్ అంటే ఏంటి, షెల్టర్ కోల్పోతారు. రిలేటివ్స్ ఎమోషనల్గా వీళ్ళు అయ్యో మీకు ఇలా జరిగిందా అన్నట్టుగా చెప్పటం వల్ల మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మరి ఈ అర్బన్ ఫ్లడ్స్ని తగ్గించటం కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అంటే, ఒకటి జల్ శక్తి అభియాన్ అన్నటువంటిది, జల్ శక్తి అభియాన్ అనేసి, అలాగే అమృత్ సరోవర్ మిషన్ అనేసి, ఇంకా మనం చూస్తే అటల్ భూజల్ యోజన అనేసి, అలాగే ఈ అమృత్ 2.0 అన్నటువంటిది ఇప్పుడు జరుగుతుంది. అటల్ మిషన్ రిజోనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాము. ఇది కాకుండా మోడల్ బిల్డింగ్ బై లాస్ అనేసి 2016లో తీసుకురావటం జరిగింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని అర్బన్ ఫ్లడింగ్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా అర్బన్ ఫ్లడ్స్ని తగ్గించడానికి తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ రాబందుల మీద అంతర్జాతీయ అవగాహన దినోత్సవం. ప్రతి సంవత్సరం మనము ఎప్పుడు నిర్వహిస్తాము అంటే సెప్టెంబర్ 2వ తేదీన. అయితే మనం చూస్తే మన భారతదేశంలో మొత్తం 9 వల్చర్ స్పీషీస్ అంటే 9 రాబందువుల జాతులు అనేవి ఉన్నాయి. అయితే అందులో ఓరియంటల్ వైట్ బ్యాక్డ్ అని, లాంగ్ బిల్డ్ అనేసి, స్లెండర్ బిల్డ్ అనేసి, హిమాలయన్ వల్చర్ అని, రెడ్ హెడెడ్ వల్చర్ అని, ఈజిప్షియన్ వల్చర్, అలాగే బిర్డెడ్ వల్చర్, అలాగే సినేరియస్ వల్చర్ అనేసి, యురేషియన్ గ్రిఫాన్ వల్చర్ అనేసి, ఇలా మన భారతదేశంలో 9 రకాల రాబందు జాతులు అనేవి ఉన్నాయి. అయితే ఈ 9 చాలా వరకు కూడా ఎక్స్టెన్షన్ని ఫేస్ చేస్తూ ఉన్నాయంటే వీటికి మనుగడ ముప్పు అనేటటువంటిది ఉంది. అందులో మనం చూస్తే బీడెడ్ వల్చర్, లాంగ్ బిల్డ్ వల్చర్, అలాగే స్లెండర్ బిల్డ్ వల్చర్, ఓరియంటల్ వైట్ బ్యాక్డ్ వల్చర్, ఇవన్నీ కూడా మనకున్నటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1 కింద చేర్చడం జరిగింది. మిగిలినవన్నీ షెడ్యూల్ 4లో ఉన్నాయి. అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వల్చర్ యాక్షన్ ప్లాన్ 2020-2025 అనేసి తీసుకొచ్చింది ఈ వల్చర్ యొక్క ప్రొటెక్షన్కి సంబంధించి. అయితే మనం చూస్తే భారతదేశంలో రాబందులు తగ్గిపోవటానికి పశువులకు వాడేటటువంటి డైక్లోఫినాక్ అన్నటువంటిది కారణం అన్నట్టుగా 2004వ సంవత్సరంలో తేలింది. తర్వాత ఆ ఔషధాన్ని కేంద్రం నిషేధించటం జరిగింది. ఈ డైక్లోఫినాక్కి ప్రత్యామ్నాయంగా పశువులకు ఉపయోగిస్తున్నటువంటి ఇంకొన్ని ఔషధాలు కూడా రాబందులకి ప్రమాదకరం అన్నట్టుగా గుర్తించి వాటిని కూడా కేంద్రం నిషేధిత జాబితాలో చేర్చింది. అంతేకాకుండా రాబందుల కోసం దేశంలో వివిధ ప్రాంతాల్లో సంరక్షణ, సంతానోత్పత్తి కేంద్రాలను నెలకొల్పటం జరిగింది. అందులో మొదటిసారిగా 2001లో హర్యానాలో ఉన్నటువంటి పింజోర్లో వల్చర్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేయటం జరిగింది. తర్వాత 2004వ సంవత్సరంలో ఈ వల్చర్ కేర్ సెంటర్ని అప్గ్రేడ్ చేసి ఫస్ట్ వల్చర్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ని మన భారతదేశంలో నెలకొల్పారు. మనం చూస్తే ఇలా హర్యానాలో ఉన్నటువంటి పింజోర్లో, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్లో, అస్సాంలోని రాణి, అలాగే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి రాజ్బాత్ కావా, వీటిల్లో కేంద్రాలు అనేవి ఉన్నాయి. వీటిలో మనం చూస్తే ఈ యొక్క వైట్ బ్యాక్డ్ కానివ్వండి, లాంగ్ బిల్డ్ కానివ్వండి, అలాగే స్లెండర్ బిల్డ్ కానివ్వండి, ఇలాంటి రాబందులన్నీ వీటి యొక్క సంరక్షణ, సంతానోత్పత్తి కార్యక్రమాలు ఇక్కడ చేపడుతున్నారు. అయితే మనం చూస్తే ఇప్పటిదాకా ఈ సంరక్షణ కేంద్రాల్లో 3 జాతులకు సంబంధించి దాదాపు 400 రాబందుల సంతాన వృద్ధి అనేది జరిగింది.
వాటిని కొన్నింటిని ప్రకృతిలోకి కూడా వదిలిపెట్టారు. అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చినటువంటి ఈ వల్చర్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో ఇందులో రాబందుల యొక్క ఆహారంలో హాని కలిగించే ఔషధ అవశేషాలు లేకుండా చర్యలు తీసుకోవాలి, అలాగే ఇంకో 5 సంరక్షణ మరియు ప్రత్యుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నట్టుగా సూచించడం జరిగింది. అలాగే గాయపడినటువంటి రాబందుల కోసం 4 రక్షణ కేంద్రాలను నెలకొల్పాలి, ప్రతి 4 ఏళ్లకు ఒకసారి దేశవ్యాప్తంగా వీటి గణన చేపట్టాలి అన్నట్టుగా ఈ వల్చర్ యాక్షన్ ప్లాన్ 2020-2025 అన్నటువంటిది ప్రతిపాదించింది. అంతేకాకుండా రాబందులకు హాని కలిగించే ఔషధాలని పశువులకు వినియోగించకుండా చూసుకోవటం, వీటి సంరక్షణకు ఉద్దేశించిన కార్యక్రమాలు సక్రమంగా అయ్యేలాగా చూసుకోవటం, రాబందుల వల్ల ఇటు ప్రకృతికి అలాగే మనుషులకి జరిగేటటువంటి మేలు గురించి అవగాహన కల్పించటం, ఇలాంటివన్నీ చేసినప్పుడే రాబందుల జాతులు అనేవి అంతరించిపోకుండా మనం కాపాడగలము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మహేంద్రగిరి యుద్ధ నౌక అన్నటువంటిది భారత నౌకాదళంలోకి చేరింది. దీనిని మన ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కర్ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యుద్ధ నౌకని ఏ సంస్థ తయారు చేసింది అంటే మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అన్నటువంటిది ఈ యుద్ధ నౌకను అభివృద్ధి చేసింది. దీని పొడవు 149.03 మీటర్లు, వెడల్పు 17.8 మీటర్లు. ఈ యుద్ధ నౌక యొక్క బరువు దాదాపు 6,670 కిలోలు. ఇది గంటకి 51.856 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అయితే ప్రాజెక్ట్ 17A కింద రూపొందించినటువంటి 7వ మరియు చివరి యుద్ధ నౌక ఇది. ఇందులో అత్యాధునికమైనటువంటి ఆయుధాలు, సెన్సార్లు, 2 గ్యాస్ టర్బైన్లు, అలాగే 2 డీజిల్ ఇంజన్స్ కూడా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఢిల్లీలో ఉన్నటువంటి రాజ్ఘాట్ దగ్గర 4వ తేదీన మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఎవరు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మనం చూస్తే 45 ఎకరాల్లో గాంధీ దర్శన్ కాంప్లెక్స్ అన్నటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కాంప్లెక్స్ యొక్క ప్రవేశ ద్వారం వద్ద ఈ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దాన్ని 4వ తేదీన ఆవిష్కరించబోతూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సింగపూర్ ఎన్నికలకి సంబంధించి మనం చూస్తే భారత సంతతికి చెందినటువంటి ఆర్థికవేత్త అయిన థర్మన్ షణ్ముగరత్నం, ఈయన సింగపూర్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించటం జరిగింది. మనం చూస్తే మొత్తం ఎన్నికల యొక్క ఫలితాల్లో 70% పైగా ఓట్లు ఈయనకొచ్చాయి. చూడండి, 20,48,000 ఓట్లలో మాజీ మంత్రి అయినటువంటి షణ్ముగరత్నంకి మద్దతుగా 70.4% ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థులకి మనం చూస్తే 15.72%, 13.88% ఇలా ఓట్లు అనేవి పోలయ్యాయి. అయితే ఈయన ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అంటే సింగపూర్ ప్రధాని అయినటువంటి లీ, ఈయన సారథ్యంలో ఉన్నటువంటి పీపుల్స్ యాక్షన్ పార్టీ, PAP అంటాం. ఈ పీపుల్స్ యాక్షన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈయన. అంతేకాకుండా ఇప్పుడు సింగపూర్కి ఈయన 9వ అధ్యక్షుడు, అలాగే భారత సంతతికి చెందినటువంటి వ్యక్తుల్లో 3వ అధ్యక్షుడు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. GSTకి సంబంధించి, GST లేదా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాము. అయితే దీనిని GST చట్టం, GST యాక్ట్ని 2016వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. అయితే అమల్లోకి వచ్చినటువంటిది మాత్రం జూలై 1, 2017. అందుకే జూలై 1వ తేదీని మనము GST డేగా నిర్వహిస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకొకటి ఏంటి, GSTని ఏ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు అంటే 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకురావటం జరిగింది. ఇవి GSTకి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. అలాగే ఇంకొకటి GST కౌన్సిల్. ఈ GST కౌన్సిల్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 279ని సవరించి ఆర్టికల్ 279A కింద ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఆగస్టులో ఈ GST వసూళ్లు అనేవి 1.59 లక్షల కోట్లకు చేరాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్. చూడండి, GST అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది సెంట్రల్ మరియు స్టేట్ ట్యాక్సెస్ని కలిపి 1 నేషన్ 1 ట్యాక్స్ అన్నటువంటి నినాదంతో దీన్ని తీసుకొచ్చారు. దీని కింద ఏంటి? డబుల్ ట్యాక్సేషన్ని ఇది నివారించబడుతుంది. అంతేకాకుండా ఇండియన్ ప్రొడక్ట్స్ మరింత కాంపిటేటివ్గా మారటానికి ఇది ఉపయోగపడుతుంది. బెనిఫిట్స్ ఏంటి అంటే చూడండి, ఇవన్నీ బెనిఫిట్స్. మరి స్టేట్ ట్యాక్సెస్ వేటిని GSTలో కలిపారు అంటే చూడండి, ఒకటి స్టేట్ ట్యాక్స్ని ఇందులో కలిపారు. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, పర్చేస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, అలాగే అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి ట్యాక్స్, అలాగే లాటరీస్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వీటికి సంబంధించినటువంటి ట్యాక్సెస్ని ఈ GSTలోకి సబ్జ్యూమ్ చేయటం జరిగింది. మరి GST కౌన్సిల్ అన్నాం.
ఈ జిఎస్టీ కౌన్సిల్లో ఇటు రాష్ట్రాలకు సంబంధించిన సభ్యులు ఉంటారు, అలాగే సెంటర్కి సంబంధించినటువంటి అంటే కేంద్రానికి సంబంధించినటువంటి సభ్యులు ఇందులో ఉంటారు. చూడండి, జిఎస్టీ కౌన్సిల్కి చైర్పర్సన్గా యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ పనిచేస్తారు. అలాగే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫినాన్స్ కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. అంతేకాకుండా స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్కి సంబంధించి వైస్ చైర్పర్సన్గా ఒకరు ఉంటారు. అలాగే స్టేట్స్కి సంబంధించి ఫినాన్స్ మినిస్టర్ కానివ్వండి, లేదంటే ఇంకేదైనా మినిస్టర్స్ని ఇందులో సభ్యులుగా చేర్చొచ్చు. మరి ఓటింగ్కి సంబంధించి చూస్తే చూడండి, సెంటర్కేమో 1/3 ఓటింగ్ రైట్స్ ఉంటే స్టేట్స్కి 2/3 వెయిటేజ్ ఉంటుంది. కానీ డెసిషన్స్ తీసుకోవాలి అంటే అప్పుడు 3/4 మెజారిటీ అనేటటువంటిది అవసరం. అంటే 75% ఓటింగ్ సపోర్ట్ అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల మీద వచ్చే ఆదాయం జూన్తో పోలిస్తే జూలైలో 640 కోట్లు తగ్గింది. అలాగే రుణాన్ని తీసుకోవటం అనేది పెరిగింది. మనం చూస్తే 2023-24 తొలి 4 నెలల్లో అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై నాటికి ప్రభుత్వం మొత్తం 20,637.23 కోట్ల రూపాయల రుణాల్ని సేకరించింది. గత ఏడాది ఇదే టైంలో 10,340 కోట్లు తీసుకుంది. అంటే దాంతో పోల్చి చూస్తే ఇప్పుడు 99.56% అధికం. అయితే ఈ సంవత్సరం మొత్తం 38,234.98 కోట్ల రుణాలను సేకరించాలి అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకుంటే తొలి 4 నెలల్లోనే 53.97% సేకరించింది. ఇక్కడ చూడండి, రీసెంట్గా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ జూలైకి సంబంధించిన నివేదికనిచ్చింది. అందులో ఈ విషయాల్ని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుత సంవత్సరం బడ్జెట్లో ఆదాయం అంచనా ఏమో 2.59 లక్షల కోట్లు. అయితే 67,494 కోట్లు వచ్చింది. అందులో 20,637 కోట్లు రుణాలే ఉన్నాయి. అలాగే ఈ నివేదికలో ఇంకా ఏమేం చెప్పింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్కి సంబంధించి, రాష్ట్ర రెవెన్యూ రాబడికి సంబంధించి, అలాగే పన్నుల మీద వచ్చేటటువంటి రెవెన్యూ రాబడి కానివ్వండి, వ్యయంలో ఉద్యోగుల జీతభత్యాలకు కావాల్సినటువంటి ఖర్చులు, ఆర్థిక ద్రవ్య లోటు అంచనా, పాత బాకీల మీద వడ్డీ చెల్లింపుల భారం, వీటన్నింటినీ ఇక్కడ ఇవ్వటం జరిగింది. క్లియర్గా చూసుకుని తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోట్స్ రాసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ స్కీమ్ కింద గత 4 ఏళ్లలో 5.28 లక్షల మంది కౌలు రైతులు, అలాగే 3.99 లక్షల మంది ఆర్ఓఎఫ్ఆర్ రైతులకి మొత్తం 1,122 కోట్ల పెట్టుబడి సహాయం అందించాము అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా 2019 నుంచి ఇప్పటి వరకు రైతు భరోసాతో మొత్తం 52.50 లక్షల మందికి 31,000 కోట్లను ఇవ్వటం జరిగింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మనం చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ పీఎం కిసాన్ అనేటటువంటి పథకాన్ని అమలు చేస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేసి దీని కింద 6,000 రూపాయలని సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వటం జరుగుతుంది. దానికి అదనంగా ఈ వైఎస్ఆర్ రైతు భరోసా అన్నటువంటి స్కీమ్ కింద మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇంకొక 7,500 రూపాయలని కలిపి మొత్తం 13,500 రూపాయలని 3 విడతలుగా ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటి, కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటటువంటి పీఎం కిసాన్ పథకం కౌలు రైతులకు వర్తించదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కింద కౌలు రైతుల్ని కూడా ఇందులో చేర్చింది. అలాగే ఇన్పుట్ సబ్సిడీని ఇస్తుంది. అమూల్తో అనుసంధానం అవ్వటం ద్వారా పాడి రైతులకు అదనపు ఆదాయాన్ని కల్పించడానికి ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. అలాగే కోల్డ్ స్టోరేజ్ని ఆర్బీకే రైతు భరోసా కేంద్రాల యొక్క ఒక యూనిట్గా నెలకొల్పబోతూ ఉన్నారు. అలాగే ఏ సీజన్కి ఆ సీజన్ ముగిసేలోగు రైతులకి ఇన్పుట్ సబ్సిడీని అందిస్తూ ఉన్నారు. ఆర్బీకేల ద్వారా మద్దతు ధరల్ని అందిస్తూ ఉన్నారు. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్లో కొన్ని. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆర్బీఐ 2,000 నోట్లని విత్డ్రా చేసుకుంటోంది, అవునా? అయితే దానికి చివరి గడువేంటి, సెప్టెంబర్ 30వ తేదీన. అయితే అందులో భాగంగా ఇప్పటికీ దాదాపు 93% నోట్లు అనేవి వెనక్కి వచ్చేసాయి అన్నట్టుగా ఆర్బీఐ చెప్తోంది. మనం చూస్తే 2018-19లోనే ఆర్బీఐ ఈ 2,000 నోట్లని ముద్రించడం అనేది ఆపేసింది. అయితే 2018 మార్చి 31వ తేదీ నాటికి 2,000 నోట్ల గరిష్ట చలామణి అనేది ఉండేది. అయితే దాని తర్వాత ఆర్బీఐ కరెన్సీని విత్డ్రా చేసుకోవాలనేసి నిర్ణయించటం, దానికి సెప్టెంబర్ 30వ తేదీని డెడ్లైన్గా పెట్టడం, దాని తర్వాత ఇప్పటి వరకు 93% ఈ నోట్లు అనేది వెనక్కి రావటం జరిగింది.
ఇక్కడ చూడండి, రైల్వే బోర్డు చైర్పర్సన్ మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి అంటే సీఈఓగా జయవర్మ సిన్హా ఈయన నియమితులయ్యారు. ఎప్పుడు 2023 ఆగస్టు 29వ తేదీన. అలా ఈ పదవి చేపట్టినటువంటి తొలి మహిళగా ఈమె ఘనత సృష్టించటం జరిగింది. అయితే రైల్వే బోర్డుకు సంబంధించి 1951 నుంచి ఇది మనుగడలోకి వస్తే ఇప్పటి వరకు 45 మంది పనిచేశారు. వాళ్ళంతా కూడా పురుషులే. నెక్స్ట్ చూడండి, జావలిన్ త్రో ఆటగాడైనటువంటి నీరజ్ చోప్రా ఈయన జూరిచ్ డైమండ్ లీగ్లో 2వ స్థానంలో నిలిచారు. నెక్స్ట్ చూడండి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జోన్కి జనరల్ మేనేజర్గా దారా సింగ్ నాయక్ ఈయన ఆగస్టు 31వ తేదీన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే హైదరాబాద్ జోన్కి సంబంధించి ఈ పరిధిలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో 332 శాఖలు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి శక్తికాంత దాస్ ఈయన నిలిచారు. మనం చూస్తే అమెరికాకి చెందినటువంటి గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ ఇచ్చినటువంటి ర్యాంకుల్లో ఈయనకి మొదటి స్థానం దక్కింది. దీని రిపోర్ట్ పేరు చూడండి, గ్లోబల్ ఫినాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2023. ఇందులో ఈయనకి A+ రేటింగ్ అనేటటువంటిది లభించింది. అయితే ఈ A+ రేటింగ్ని 3 కేంద్ర బ్యాంకు గవర్నర్లకు ఇస్తే అందులో శక్తికాంత దాస్ మొదటి స్థానంలో ఉన్నారు. అయితే ఈ గ్రేడ్లు ఏంటి, ఎందుకని ఇస్తూ ఉన్నారు అనేసి మనం చూస్తే ద్రవ్యోల్బణం, ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు, ఆర్థిక స్థిరత్వం, వడ్డీ రేట్ల నిర్వహణ, వీటి ఆధారంగా A నుంచి F వరకు గ్రేడ్లను కేటాయించడం జరిగింది. అంటే అద్భుతమైన పనితీరు కనబరిస్తే A అని, అధ్వానమైనటువంటి పనితీరుకి F రేటింగ్ని ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు మన గవర్నర్ అయినటువంటి శక్తికాంత దాస్ ఈయన మొదటి స్థానంలో ఉన్నారు. తర్వాత స్థానంలో స్విట్జర్లాండ్ గవర్నర్ అయినటువంటి థామస్ జే జోర్డాన్, 3వ స్థానంలో వియత్నాం కేంద్ర బ్యాంక్ అధిపతి అయినటువంటి ఎన్ గుయన్ థీ హాంగ్ వీళ్ళు ఉన్నారు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఈ వీడియోకి సంబంధించిన PDF లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా దీన్ని పోస్ట్ చేయటం జరుగుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.